హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్త క్రిప్టో వాలెట్ ఎయిర్ డ్రాప్ అయితే వచ్చేసిందన్నమాట. ఈ యొక్క ఎయిర్ డ్రాప్లో మనకి సైన్ అప్ బోనస్గా $2 అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే మనకి పర్ రెఫర్కి $1.2 అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే ఇందులో మనం ఎటువంటి కేవైసీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సైన్ అప్ అయ్యి ఒక $50 సంబంధించిన ట్రేడ్ అని కంప్లీట్ చేసిన తర్వాత వితిన్ 3 డేస్లో మీకు 20 మిలియన్ ఫీజ్ టోకెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. ఇక్కడ చూడండి మనకి 20 మిలియన్ ఫార్జెస్ట్ టోకెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే మనకి సైన్ అప్ బోనస్గా 30 మిలియన్ ఫార్జెస్ట్ టోకెన్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే మనకి పర్ రెఫర్కి 20 మిలియన్ ఫార్జెక్స్ టోకెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం అన్లిమిటెడ్గా అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటే లూట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ యొక్క లూట్ ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ లూట్ అయినా ట్రై చేయండి. అలాగే ఎటువంటి కేవైసీ కూడా లేదు కాబట్టి సో అన్లిమిటెడ్గా అకౌంట్స్ క్రియేట్ చేసి లూట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఇక్కడ చూడండి ఈ యొక్క యాప్ ఏదైతుంది ఈ యొక్క యాప్లో సో ఒక్క మొబైల్లో ఏ విధంగా అన్లిమిటెడ్ అకౌంట్స్ క్రియేట్ చేయాలని చెప్తాను. నేను ఎలా అయితే చెప్తున్నా సేమ్ యాజ్గా ఫాలో అవ్వండి, లేకపోతే అకౌంట్స్ అయితే బ్లాక్ అవుతాయి అనమాట. ఓకేనా? నేను చెప్పినట్లు మాత్రమే ఫాలో అవ్వండి. సో 100% మీకు పేమెంట్స్ అనేది రిసీవ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలి అనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ సంబంధించిన లింక్ అనేది ఉంటుందన్నమాట. సో మీరేం చేస్తాను సింపుల్గా ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేసి మనకి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ కూర్చొని ఎటువంటి యాప్ వచ్చినా సరే ముందుగా మనకి టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎటువంటి యాప్ పోస్ట్ చేసినా సరే దానికి సంబంధించిన పేమెంట్ అనేది 100% రిసీవ్ అయితే అవుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా మనకి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉండండి. సో ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు ఏదైతే లూట్ చెప్తున్నా ఈ లూట్ సంబంధించిన యాప్ లింక్ మనకి టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తాను. సో మీరేం చేస్తాను సింపుల్గా మనకి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోయిన తర్వాత ఈ యొక్క సైన్ అప్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే చూడండి మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుందన్నమాట. అండ్ ఇప్పుడు ఏం చేస్తాను సింపుల్గా మీ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అండ్ అలాగే రెఫర్ కోడ్ ఖచ్చితంగా అప్లై చేయాల్సి ఉంటుంది. సో రెఫర్ కోడ్ ఆటోమేటిక్గా అప్లై అయితే అవుతుంది. సో రెఫర్ కోడ్ ఆటోమేటిక్గా అప్లై అయిపోయిన తర్వాత ఇక మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేయండి. సో తర్వాత ఇక్కడ మనకి సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ యొక్క వెబ్సైట్లో మీరు ఇక్కడ సైన్ అప్ అయితే అయిపోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, కూర్చొని మీరు వెబ్సైట్లో సైన్ అప్ అయిపోయిన తర్వాత ఈ యొక్క యాప్ సంబంధించిన లింక్ అని మనకి టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేసిన సింపుల్గా ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేసి ప్లే స్టోర్ నుంచి ఈ యొక్క యాప్ అయితే మీరు ఇన్స్టాల్ చేయండి. యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సింపుల్గా ఈ యొక్క యాప్ అయితే మీరు ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత కూర్చొని ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీ యొక్క మెయిల్ ఐడి పాస్వర్డ్ యూస్ చేసి ఈ యొక్క యాప్లో మీరు లాగిన్ అయితే అయిపోండి. ఓకే ఫ్రెండ్స్, కూర్చొని ఈ యొక్క యాప్లో మీరు లాగిన్ అవుతారు కదా. సో లాగిన్ అయిపోయిన తర్వాత ఈ యొక్క యాప్లో మన యొక్క అకౌంట్ని యాక్టివేట్ అయితే చేసుకోవాల్సి ఉంది. సో అకౌంట్ యాక్టివేట్ అంటే కేవైసీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి గూగుల్ అథెంటికేటర్ అండ్ అలాగే మొబైల్ నెంబర్ లింక్ చేసుకుంటే సరిపోతుంది. అకౌంట్ అనేది యాక్టివేట్ అయితే అయిపోతుంది. అండ్ ఒకవేళ కనుక మీరు గూగుల్ అథెంటికేటర్ కానీ అండ్ అలాగే మన మొబైల్ నెంబర్ కానీ యాడ్ చేసుకోకపోయినట్లయితే మన యొక్క అకౌంట్ అనేది డీయాక్టివేట్ అయితే అయిపోతుంది అన్నమాట. ఓకేనా? సో అందుకోసం ప్రతి ఒక్కరు కూడా గూగుల్ అథెంటికేటర్ అనేది యాడ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అలాగే మన గూగుల్ అథెంటికేటర్ అండ్ అలాగే మొబైల్ నెంబర్ ఏ విధంగా లింక్ చేసుకోవాలని చెప్తాను. ఇక్కడ మనకి పైన ప్రొఫైల్ అని చెప్పి ఒక ఆప్షన్ కనపడుతుంది కదా. సో మీకు చూనికి మీరు పైన ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. అండ్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుందన్నమాట. అండ్ అలాగే ఇప్పుడు ఏం చేస్తుంది ఇక్కడ మనకి సెక్యూరిటీ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది కదా. సో ఇక్కడ మీరు సెక్యూరిటీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి నేను సెక్యూరిటీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో సెక్యూరిటీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ గూగుల్ అథెంటికేటర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి నాట్ లింక్ అని చెప్పి కనపడుతుంది కదా. సో దీని మీద క్లిక్ చేసి మీ యొక్క గూగుల్ అథెంటికేటర్ అనేది లింక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది కదా. సో సింపుల్గా ఈ యొక్క మొబైల్ నెంబర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ లింక్ చేసుకోండి. ఓకేనా? సో ఈ రెండు కనుక లింక్ చేసుకోకపోయినట్లయితే మీ యొక్క అకౌంట్ అనేది సో డీయాక్టివేట్ అయితే అయిపోతుంది. సో అందుకు ఖచ్చితంగా వాళ్ళకి టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ మెన్షన్ చేశారు గూగుల్ అథెంటికేటర్ అండ్ అలాగే మనకి మొబైల్ ఫోన్ నెంబర్ అన్నమాట. ఈ రెండు కనుక లింక్ చేసుకోకపోతే వితిన్ 48 అవర్స్లో మన యొక్క అకౌంట్ అనేది బ్లాక్ చేసి అంటున్నారు. సో అందుకోసం నేను చెప్తాను ఖచ్చితంగా ఈ రెండు అనేది ఎనేబుల్ చేసుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, కూర్చొని ఇప్పుడు మనం మొబైల్ నెంబర్ ఏ విధంగా లింక్ చేసుకోవాలని చెప్తాను. ఇక్కడ మనకి పైన మొబైల్ సో కూర్చొని మనకి నాట్ లింక్ అని చెప్పి ఒక ఆప్షన్ కనపడుతుంది కదా. సింపుల్ ఒక ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు యునైటెడ్ స్టేట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన సెర్చ్ బార్లో ఇండియా అని చెప్పి సెర్చ్ చేయండి. ఓకేనా? సో ఇండియా అని చెప్పి సెర్చ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాను సింపుల్గా మీ యొక్క మొబైల్ నెంబర్కి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ బార్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూడండి నా యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఓకేనా? సో మొబైల్ నెంబర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మనం గూగుల్ అథెంటికేటర్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంది. గూగుల్ అథెంటికేటర్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఈ యొక్క గూగుల్ అథెంటికేటర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఆప్షన్లో ఒక కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకేనా? సో గూగుల్ అథెంటికేటర్ సంబంధించిన ఒక సీక్రెట్ కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరేం చేస్తారంటే ఈ యొక్క సీక్రెట్ కోడ్ అయితే కాపీ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కూర్చొని ఇప్పుడు ఏం చేస్తారంటే మీ యొక్క ప్లే స్టోర్కి అయితే వెళ్ళిపోండి. సో ప్లే స్టోర్కి వెళ్ళిపోయిన తర్వాత మనకి అథెంటికేటర్ యాప్ అయితే మీరు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది అంటే గూగుల్ అథెంటికేటర్ అంటారు. సో ఇది మీరేం చేస్తుంది ఈ గూగుల్ అథెంటికేటర్ యాప్ అయితే ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ప్లస్ ఐకాన్ అనేది కనపడుతుంది కదా. సింపుల్గా మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఎంటర్ సెటప్ కి అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పైన అకౌంట్ నేమ్ అని చెప్పి ఒక ఆప్షన్ కనపడుతుంది కదా. సో అకౌంట్ నేమ్ అనే ఆప్షన్ దగ్గర మీరేం చేస్తారంటే వాలెట్ సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఫార్జెక్స్ వాలెట్ అని చెప్పి ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మనకి కింద యువర్ కీ అనే ఆప్షన్ దగ్గర మీరేం చేస్తారంటే ఇక్కడ చూడండి మనం ఫార్జెక్స్ వాలెట్లో మీకు ఒక 12 డిజిట్
డాట్స్ కాదు, మనం గూగుల్ అథెంటికేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తే దాని పక్కన మనకి కాపీ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది. ఆ యొక్క సీక్రెట్ కోడ్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసి యాడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి గూగుల్ అథెంటికేట్ యాడ్ అయిపోతుంది. సో తర్వాత ఇక్కడ మనకి ఒక ఓటీపీ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. అంటే సో ఎవ్రీ 1 minute, సో ఎవ్రీ 30 secondsకి ఒక ఓటీపీ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మీరేం చేస్తారు, మీకు ఏదైతే ఓటీపీ కనబడుతుందో ఆ యొక్క ఓటీపీ అయితే కాపీ చేయండి. అంటే మీకు గూగుల్ అథెంటికేటర్ లింక్ చేసుకున్న తర్వాత గూగుల్ అథెంటికేటర్ యాప్లో ఏదైతే ఓటీపీ కనబడుతుందో ఆ యొక్క ఓటీపీ కాపీ చేయండి. సో తర్వాత మళ్ళీ వాలెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనకి కింద ఎంటర్ ఓటీపీ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది. అక్కడ మీరు ఓటీపీ అనేది ఎంటర్ చేయండి. ఓకేనా. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి గూగుల్ అథెంటికేటర్ అనేది యాడ్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, చూడండి నేను ఇక్కడ గూగుల్ అథెంటికేటర్ యాడ్ చేసుకోవడం జరిగింది. అనేది ఇక్కడ మనకి గూగుల్ అథెంటికేటర్ ఆప్షన్ దగ్గర మనకి ఇక్కడ ఎనేబుల్ అని చూపిస్తుంది. ఎనేబుల్ అని చూపిస్తే ఇక్కడ మన గూగుల్ అథెంటికేటర్ యాడ్ అయిపోయినట్టు అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాం, సింపుల్కి మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం సో ట్రేడ్ అని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఒక $50 ట్రేడ్ అని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు ఇక్కడ అంటే ఈ యొక్క యాప్లో ఒక $10 డిపాజిట్ చేసి ట్రేడ్ కంప్లీట్ చేసి మళ్ళీ విత్డ్రా చేసుకోవచ్చు. పేమెంట్ కూడా ఇన్స్టెంట్గా రిసీవ్ అవ్వడం జరుగుతుంది. సో ఏ విధంగా డిపాజిట్ చేయాలని చెప్తే ఇంకా మనకి బ్యాలెన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో బ్యాలెన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి డిపాజిట్ అని చెప్పి ఒక ఆప్షన్ కనపడుతుంది కదా. సింపుల్కి మీరు డిపాజిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో డిపాజిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత పైన సెర్చ్ బార్లో TRX అని చెప్పి సెర్చ్ చేయండి. సో TRX అని చెప్పి సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే అడ్రస్ కనబడుతుంది ఈ యొక్క అడ్రస్ మీరు ఇక్కడ కాపీ చేయండి. సో TRX అడ్రస్ కాపీ చేసిన తర్వాత ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే నా హోబీ ప్రో యాప్లో నా దగ్గర TRX అయితే ఉన్నాయన్నమాట. అంటే సో ఇక్కడ చూడండి నేనేం చేస్తానంటే హోబీ ప్రో యాప్లో ఉన్నాయి ఏదైతే TRX ఉన్నాయో ఈ యొక్క TRXలో నేను ఒక $10 సంబంధించిన TRXని విత్డ్రా అని చేయాలనుకున్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ చూడండి, సో ఇక్కడ నేను పైన విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను TRX అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ TRX సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మనం ఏదైతే అడ్రస్ కాపీ చేసామో ఓకేనా. అండ్ అలాగే ఇక్కడ చూడండి సో ఈ యొక్క ఫాక్జెక్స్ వాలెట్లో ఏదైతే అడ్రస్ కాపీ చేసామో ఈ యొక్క అడ్రస్ ఇక్కడ నేను కాపీ చేశాను. సో కాపీ చేసిన తర్వాత ఇక్కడ నేను అడ్రస్ పేస్ట్ చేశాను. సో పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం $10 అనమాట. ఓకేనా. సో $10 అంటే ఇక్కడ చూడండి మనకి సో $10కి ఎన్ని TRX వస్తాయంటే 150 TRX అనమాట. సో నేను ఇక్కడ TRX అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నేను విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ నేను కన్ఫర్మ్ అయితే ఇచ్చేసాను. సో కన్ఫర్మ్ ఇచ్చేసిన తర్వాత మనకు మన యొక్క మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి విత్డ్రా చేయండి. పేమెంట్ అనేది మీ యొక్క ఫాక్జెక్స్ వాలెట్లకి డిపాజిట్ అయితే అయిపోతుంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే నేను ఇక్కడ సక్సెస్ఫుల్గా అమౌంట్ అని విత్డ్రా చేసేసాను. అండ్ అలాగే చూద్దాం ఇప్పుడు మనం మన యొక్క ఫాక్జెక్స్ వాలెట్లకి ఎంతసేపట్లో పేమెంట్ రిసీవ్ అవుతుందని చెప్తాను. అండ్ అలాగే చూడండి నేను సింపుల్గా బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క యాప్లోకి నేను $10 అయితే డిపాజిట్ చేశాను. అండ్ అలాగే ఇచ్చి ఇక్కడ నాకు అమౌంట్ డిపాజిట్ అయితే అయిపోయింది. సో డిపాజిట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ మనకి ట్రేడ్ అని చెప్పి ఒక ఆప్షన్ కనపడుతుంది కదా. సో అందరూ కూడా ఇక్కడ మీరు ట్రేడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ట్రేడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకొని ఇక్కడ మనకి పైన 3 lines ఆప్షన్ మీద కనపడుతుంది కదా. సింపుల్ ఈ యొక్క 3 lines ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత పైన సెర్చ్ బార్లో మీరు TRX అని చెప్పి సెర్చ్ చేయండి. ఓకేనా. సో TRX అని చెప్పి సెర్చ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుందన్నమాట. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి సో ఇక్కడ చూడండి మనకి పైన సెల్ అని చెప్పి ఒక ఆప్షన్ కనపడుతుంది. సింపుల్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనకి లిమిట్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా. సో అందరూ కూడా ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు మార్కెట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. సో మార్కెట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి 100% అయితే కనబడుతుంది కదా. సో మీరు ఏం చేస్తానికి మీరు 100% మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు సెల్ TRX అని చెప్పి క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనకి 1 time అని సెల్ అయిపోయింది అనమాట. అంటే సో $10 సంబంధించిన ట్రేడింగ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ బై అని ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 100% మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత బై TRX అని ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే సో $20 సంబంధించిన అంటే ట్రేడింగ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా మనం $30 అన్నమాట. అంటే ఇంకో 3 times మనం బై సేల్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి నేను 100% మీద క్లిక్ చేశాను. మళ్ళీ సెల్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో మన దగ్గర ఉన్న TRX సెల్ అయిపోయింది. అంటే సో 3 times సెల్ అయిపోయింది. ఇక్కడ చూడండి నేను మళ్ళీ 100% మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ 100% అయితే కనపడుతుంది కదా. సో ఈ సింపుల్కి మీరు 100% మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు బై TRX అని ఆప్షన్ మీద క్లిక్ చేయండి. $40 సంబంధించిన ట్రేడ్ అని కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ నేను మళ్ళీ సెల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇంకా 100% మీద క్లిక్ చేశాను. సో సెల్ TRX ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో $50 సంబంధించిన ట్రేడ్ అనేది కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఓకేనా. సో ఎందుకంటే మంచిది మీరేం చేస్తారంటే సో మీరు కనుక $10 డిపాజిట్ చేసినట్లయితే ఓకేనా. సో $10 డిపాజిట్ చేసినట్లయితే మీరేం చేస్తారంటే ఒక 4 times బై 4 times సెల్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ నేను 100% మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను బై TRX ఆప్షన్ మీద క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ నేను ఆల్ అన్ ఆప్షన్ సో ఇక్కడ చూడండి మనకి కింద అంటే ఎన్నిసార్లు ట్రేడ్ చేసాము ఎన్నిసార్లు అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నేను ఆల్ అన్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ చూడండి ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక మనకి ఆర్డర్ హిస్టరీ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే అండ్ ఇక్కడ చూడండి నేను 1 2 3 4 5 6 times అనమాట. అంటే $60 సంబంధించిన ట్రేడ్ అని కంప్లీట్ చేశాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే టోటల్గా 8 times అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 అనమాట. ఓకేనా. సో 6 times నేను ట్రేడ్ అని కంప్లీట్ చేశాను కదా. సో ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ నేను 100% మీద క్లిక్ చేశాను. సెల్ TRX ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మళ్ళీ నేను బై ఆప్షన్ మీద క్లిక్ చేశాను. 100% మీద క్లిక్ చేసి బై చేసేసాను. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి
ఇప్పుడు మనం 4 టైమ్స్ బై చేసాం, 4 టైమ్స్ సెల్ చేసాం. అండ్ అలాగే ఇప్పుడు మనం ఈ యొక్క ఏ డ్రాప్ ఏదైతే ఈ యొక్క ఏ డ్రాప్కి మనం ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. సో కావాలనుకుంటే ఇక్కడ ఆల్ ఆప్షన్ క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు 8 టైమ్స్ అంటే 4 టైమ్స్ బై 4 టైమ్స్ సెల్ చేశారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు 4 టైమ్స్ బై 4 టైమ్స్ సెల్ చేశారనుకుంటే సింపుల్గా ఇక్కడ మీరు బ్యాక్ రండి. ఓకేనా. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ నేను బ్యాలెన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ నాకు సో $9.93 అనమాట. అంటే ఒక ఆల్మోస్ట్ ఒక ₹5 ₹10 అయితే నాకు ఛార్జెస్ కింద పోయాయి. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. మనకి సైన్ అప్ బోనస్ 2 hours కాబట్టి సో ఎటువంటి ప్రాబ్లం అన్లిమిటెడ్ అకౌంట్స్ సో క్రియేట్ చేసి లూట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి నా యొక్క వాలెట్లో $9.93 ఆల్మోస్ట్ ఒక $10 అయితే ఉండిపోయాయి. సో ఇప్పుడు నేనేం చేస్తాను ఇక్కడ నేను బ్యాలెన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ నేను విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి నేను డిపాజిట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో డిపాజిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత పైన సెర్చ్ బార్లో TRX అని చెప్పి సెర్చ్ చేయడం జరిగిందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి నేను ఏదైతే అమౌంట్ డిపాజిట్ చేయాలనుకున్నానో సో ఇక్కడ చూడండి నేను ట్రాన్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క ఓబీ ప్రో యాప్లోకి నేను అమౌంట్ అనేది డిపాజిట్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేనేం చేశాను ఇక్కడ అడ్రస్ అని ఆప్షన్ దగ్గర ఇక్కడ అడ్రస్ అయితే పే చేశాను. పే చేసిన తర్వాత ఇక్కడ నేను ఆల్ అని ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మనకి 3 TRX అనమాట. ఓకేనా. సో 3 TRX అని ఛార్జెస్ కింద పోతాయి. సో ఇప్పుడు మనం ఏం చేయండి ఇక్కడ మనకి కన్ఫర్మ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది కదా. సో అందరూ కూడా ఇక్కడ మీరు కన్ఫర్మ్ అని ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత అడ్రస్ కరెక్ట్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుని సో తర్వాత ఇక్కడ మీరు కన్ఫర్మ్ అయితే ఇచ్చేయండి. అండ్ ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్కి అండ్ అలాగే గూగుల్ అథెంటికేట్ అనమాట. ఇంతకుముందు చెప్పాను కదా. సో గూగుల్ అథెంటికేట్ ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ ఇక్కడ పే చేయండి. అండ్ ఇక్కడ మనకి మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ అనేది ఇచ్చేయండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఈ యొక్క యాప్ నేను సక్సెస్ఫుల్గా విత్డ్రా చేసేసాను. అండ్ అలాగే ఇక్కడ నేను చూడండి నేను విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నేను TRX ఆప్షన్ మీద క్లిక్ చేసి పైన రికార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నేను చూడండి నేను 142 TRX అని విత్డ్రా చేశాను. అండ్ ఇక్కడ మనకి స్టేటస్ అనే పాస్లో అయితే ఉందన్నమాట. సో మనకి పేమెంట్ కూడా ఎంతసేపట్లో డిపాజిట్ అవుతుందనే విషయం కూడా చూపిస్తాను. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఈ యొక్క యాప్లో నేను $142 TRX అయితే సో విత్డ్రా చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి నాకు నేను ఎంతైతే అమౌంట్ విత్డ్రా చేసిన అంతే అమౌంట్ అనేది నా యొక్క ఓబీ ప్రో యాప్లోకి అయితే డిపాజిట్ అయితే అయిపోయింది అనమాట. ఓకేనా. సో పేమెంట్ అనేది ఇక్కడ చూడండి మనం విత్డ్రా చేసిన 3 to 4 minutesలో మనకి డిపాజిట్ అవుతుంది అండ్ అలాగే విత్డ్రా కూడా అవుతుంది కాబట్టి సో మీరు అన్లిమిటెడ్గా అకౌంట్స్ క్రియేట్ చేసుకొని లూట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం రిఫర్స్ ఏ విధంగా చేసుకోవాలని చెప్తాను. ఓకేనా. అండ్ ఒక మొబైల్ అన్లిమిటెడ్గా లూట్ అయితే చేసుకోవచ్చు. సో ఏ విధంగా అని చెప్పి నేను చెప్పినట్టు మాత్రమే ఫాలో అండి. సో ఏ విధంగా ఇక్కడ మనకి హోమ్ బటన్ అనేది కనపడుతుంది కదా. సింపుల్గా మీరు హోమ్ పేజ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి పైన ప్రొఫైల్ అని చెప్పి ఒక ఆప్షన్ అనేది కనపడుతుంది కదా. సింపుల్గా మీరు ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అండ్ అంతకంటే ముందుగా సో 1 minute అంతకంటే ముందుగా మనకి 3 days తర్వాత మనకి సో 30 million ఫార్జెక్స్ టోకెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకేనా. సో మనకు వచ్చిన టోకెన్స్ కనుక ఏ విధంగా విత్డ్రా చేయాలని కూడా ఇప్పుడే చెప్తాను. ఇక్కడ మనకి బ్యాలెన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి 3 days తర్వాత మనకి 30 million ఫార్జెక్స్ టోకెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వాటి యొక్క వాల్యూ వచ్చేసరికి మనకి $2 అనేది ఉంటుంది. అండ్ టోకెన్ కూడా ఇన్స్టాంట్గా సెల్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా అంటే ఇక్కడ మనకి ట్రేడ్ అని చెప్పి ఒక ఆప్షన్ కనపడుతుంది కదా. సింపుల్గా మీరు ట్రేడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత పైన 3 lines ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి నేను 3 lines ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో 3 lines ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పైన సెర్చ్ బార్లో FRGS సో ఇక్కడ చూనికి నేను ఫార్జెక్స్ టోకెన్ అని చెప్పి ఎంటర్ చేశాను. అండ్ ఇక్కడ చూనికి మనం FR అని చెప్పి సెట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా సో ట్రేడ్ అని చూపిస్తుంది అనమాట. ఓకేనా. సో మీరేం చేసిన సింపుల్ ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న ఏదైతే టోకెన్స్ ఇక్కడ సెల్ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు మార్కెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సో మీకు 30 million టోకెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు కదా. సో 30 million టోకెన్స్ అని చెప్పి ఇక్కడ ఎంటర్ చేయండి. సో 30 million టోకెన్స్ అని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ దగ్గర ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సో 1 minute చూడండి 30 million టోకెన్స్ కదా. సో 30 million టోకెన్స్ అని చెప్పి ఈ విధంగా ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెల్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది. సింపుల్ ఈ యొక్క ఆప్షన్ క్లిక్ చేసి సెల్ చేసిన తర్వాత మనకి USDలోకి అయితే వచ్చేస్తాయి అన్నమాట. సో అమౌంట్ USDలోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాండి మళ్ళీ 3 lines ఆప్షన్ మీద క్లిక్ చేసి పైన సెర్చ్ బార్లో TRX అని చెప్పి సెట్ చేయండి. సో ఇప్పుడు ఏం చేస్తాను బై అని ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ 100% క్లిక్ చేసి బై చేసిన తర్వాత మళ్ళీ అమౌంట్ మనకి TRXలోకి అయితే వచ్చేస్తుంది. సో TRX ఇప్పుడు ఎలా అయితే విత్డ్రా చేసామో సేమ్ యాజ్ ఆ విధంగా విత్డ్రా అయ్యి పేమెంట్ కూడా ఇన్స్టెంట్గా రిసీవ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. అండ్ మీకు వచ్చిన టోకెన్స్ ఈ విధంగా అయితే విత్డ్రా చేసుకోండి. అండ్ ఇలాగే ఇప్పుడు మనం రిఫర్ ఏ విధంగా చేసుకోవాలని చెప్తాను. ఇక్కడ నేను హోమ్ పేజ్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత పైన ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూనికి మనకి ఇన్వైట్ ఫ్రెండ్స్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది. సింపుల్ ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూనికి మనకి సంబంధించిన ఏదైతే రిఫర్ లింక్ ఉందో ఈ యొక్క రిఫర్ లింక్ అయితే కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత అండ్ అలాగే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకి ఐస్లాండ్ అప్లికేషన్ అయితే ఉంటుంది కదా. సో ఐస్లాండ్ అప్లికేషన్ అయితే యూజ్ చేసి రిఫర్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఏం చేస్తాను మీరు క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. సో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ యొక్క లింక్ ఇక్కడ పేజ్ చేయండి. ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా ఐస్లాండ్ అప్లికేషన్ మాత్రమే యూజ్ చేయండి. అండ్ ఖచ్చితంగా అండ్ ఇంకో విషయం వచ్చేసి ఏరోప్లేన్ మోడ్ అని చాలా ఇంపార్టెంట్. ఏరోప్లేన్ మోడ్ అనేది ఒక 3 to 4 times ఈ విధంగా ఏరోప్లేన్ మోడ్ ఆన్ ఆఫ్ చేసి ఈ యొక్క ఐస్లాండ్ యాప్లో కూడా మీరు సైన్ అప్ అయితే అయిపోండి. ఓకేనా. అండ్
ప్రాసెస్ అంతా కూడా మీరు వెబ్సైట్లో కూడా ట్రై చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ గుర్తుపెట్టుకోండి, గూగుల్ అథెంటికేటర్ చాలా ఇంపార్టెంట్. గూగుల్ అథెంటికేటర్ అండ్ అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ ఈ రెండు కనుక లింక్ చేసుకోకపోతే వితిన్ 48 అవర్స్లో మీకు అకౌంట్ అనేది బ్లాక్ చేస్తారన్నమాట. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా గూగుల్ అథెంటికేటర్ అండ్ అలాగే మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? అండ్ అలాగే రిఫర్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పాను కదా. సో ఏరోప్లేన్ మోడ్ అనేది ఒక 3 times 4 times ఆన్ చేసి ఆఫ్ చేసి మీరు సెల్ఫ్ రిఫర్స్ అనేది చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు ఫేక్ అకౌంట్లో కూడా అమౌంట్ డిపాజిట్ చేసి మళ్ళీ ట్రేడ్ అంటే ఒక $50 మీరు ట్రేడ్ అనేది కంప్లీట్ చేయండి. సో ట్రేడ్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మీ యొక్క అమౌంట్ మీరు విత్డ్రా చేసుకోండి. ఈ విధంగా మీరు ఎన్ని అకౌంట్స్ అయితే క్రియేట్ చేయగలరు, సో అన్ని అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసి పెట్టుకోండి. సో మనకి పేమెంట్ వచ్చిన తర్వాత అన్ని అమౌంట్ కూడా మీరు విత్డ్రా చేసుకోండి, అంటే సో TRXలో కన్వర్ట్ చేసి విత్డ్రా చేసుకోండి. ఓకేనా?